అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితాన్ని మార్చేటటువంటి అలవాట్లు ఏంటి అన్న దాని గురించి మాట్లాడదాం. మనిషి మారితేనే ఏదైనా సాధించగలుగుతాడు, మారకపోతే ఏది కూడా సాధించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మార్పు రావాలి అని అంటే మనలో ఉన్నటువంటి అలవాట్లను కొన్నిటిని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కొన్ని మంచి అలవాట్లు మనం అలవాటు చేసుకోగలిగితే మార్పు అనేది ఈజీగా సాధించవచ్చు. ఎటువంటి అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలని కనుక ఒకసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిది మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదొక అలవాటు అయిపోవాలి. మన దైనందిక జీవితంలో ఎక్కడ ఏది కనిపించినా దాన్ని నిశితంగా పరిశీలించేటటువంటి అలవాటు మనం చేసుకోగలగాలి, దాన్ని అర్థం చేసుకోగలగాలి. చాలా విషయాలను మనం పెద్దగా పట్టించుకోం. రకరకాల పనుల మీద మనం బయటికి వెళ్తూ ఉంటాం. బయట రకరకాలైనటువంటి పనులు మనకు కనిపిస్తూ ఉంటాయి, వివిధ రకాల వృత్తులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది వాళ్ళ ఎదుటి వ్యక్తి ఎంత చిన్నవాడైనా, అది ఎంత చిన్న వృత్తి అయినా మనం కొన్ని విషయాలు మనం పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే అభ్యసనం అనేది ఒక నిరంతర ప్రక్రియగా మనం పెట్టుకొని నీలో కొత్త కొత్త నైపుణ్యాలు ఏదైనా నేర్చుకునేటువంటి ఆలోచనతో మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఉన్నతంగా ఎదుగుతాం. ఈ అలవాటు మనం చేసుకోగలగాలి. కొత్త కొత్త కోర్సులు చేయటం, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు కూడా అప్డేట్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే, అదొక అలవాటుగా కనుక మనకు మారగలిగితే ఖచ్చితంగా అది మన విజయానికి దోహదపడుతుంది. ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు ఒకసారి ఈరోజు అసలు నేను కొత్త విషయాన్ని ఏం తెలుసుకున్నాను అనేటువంటి పరిశీలన కనుక మనం చేసుకోగలిగితే, నిన్ను నువ్వు పరీక్షించుకోగలిగితే అదొక అలవాటు కింద మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. స్టూడెంట్స్ మరి ముఖ్యంగా ఇది బాగా అలవాటు చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం నేర్చుకున్నటువంటి దాంట్లో కొత్త విషయాలు ఏమి నేర్చుకున్నావు అనేది కనుక మనం పరిశీలన చేసుకుంటే, నువ్వు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నావా, దుర్వినియోగపరుచుకున్నావా అనేది నీకే అర్థమవుతుంది. అందుకని ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఒక రెగ్యులర్ యాక్టివిటీగా మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా అది నీకు ఉపయోగపడుతుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. మార్పు కనిపిస్తుంది నీలో. సో ఆ విధమైనటువంటి ప్రయత్నం నిరంతరం నువ్వు చేసేటటువంటి పరిస్థితి ఉండాలి. మరొకటి, మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే కృతజ్ఞతాభావంతో కలిగి ఉండటం. మంచి వ్యక్తులు ఎప్పుడు తయారవుతారని అంటే ఈ కృతజ్ఞతాభావం ఉన్నప్పుడే తయారవుతారు. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల నీ కృతజ్ఞతాభావం ఏంటి? నీకు చదువు చెప్తున్నటువంటి నీ యొక్క ఉపాధ్యాయుల పట్ల నీ యొక్క భావం ఏంటి? ఎటువంటి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నావు? ఇటువంటి ఆ కృతజ్ఞత గురించి ఆలోచన చేస్తే, నీకు ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయం చేసినటువంటి వ్యక్తి పట్ల నీ యొక్క కృతజ్ఞతాభావం ఎలా ఉంది? ఈ కృతజ్ఞతాభావమే మనిషి ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. చాలామందికి ఈ గ్రాటిట్యూడ్ లేకపోవటం వల్లే వాళ్ళు చెడ్డ వ్యక్తులుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ కృతజ్ఞతాభావంతో ముందుకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగానే తయారవుతారు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతారు. ఎందుకంటే వాళ్ళకి చెడు చేయడం రాదు, అది అలవాటు కాదు. అందుకని ఈ కృతజ్ఞతాభావాన్ని మనం అలవాటు చేసుకుంటే ఎవరితోనైనా వాళ్ళ స్థాయిని బట్టి కాకుండా ఏ ఒక్కరితోనైనా సరే నువ్వు సమానమైనటువంటి స్థాయిలో ప్రవర్తించడానికి ఈ కృతజ్ఞతాభావం చాలా బాగా ఉపయోగపడుతుంది. నీ దైనందిక జీవితంలో నీకు అందిస్తున్నటువంటి రకరకాల సర్వీస్ అందించే వాళ్ళ వ్యక్తులు ఉంటారు. ఏ వ్యక్తి మనకు లేకపోయినా ఈ సమాజం మనుగడే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నీకు ఉపయోగపడుతున్నటువంటి ప్రతి వారి పట్ల కూడా ఆ కృతజ్ఞతాభావం అనేది మనకు ఉండాలి అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించి అదొక అలవాటు కింద మనం చేసుకోగలగాలి. అప్పుడు ఎవరిని కూడా చిన్నతనంగా చూడడం కానీ, చిన్నచూపుగా చూడడం కానీ జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. సో అది మనం అలవాటు చేసుకోవాలి. మరొక అలవాటు ఏంటంటే సేవ చేసేటటువంటి అలవాటు చేసుకోగలగడం. ఈ సేవా గుణం అనేది చాలా మంచి లక్షణం. నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అట్ ది సేమ్ టైం నీలో మంచిని మేల్కొల్పే విధంగా ఉంటుంది. సంతృప్తి అనేది ఉంటుంది. ఏదో ఒక సహాయం నీకు చేతనైంది, నీ స్థాయిలో ఉన్నది
కేవలం డబ్బు సహాయం చేయడమే కాదు. సహాయం చేయడం అంటే నువ్వు చేయగలిగిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేయటం, ఒక మాట సహాయం చేయటం, ఎవరికైనా ఏదైనా పని అవసరమైతే ఆ పనిలో నువ్వు సహాయపడటం, ఈ సేవా గుణం అనేదే మనిషిని మంచి వ్యక్తిగా రూపుదిద్దుకునేలా చేస్తుంది. రేపు అనే రోజున నీకు ఏదైనా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీకంటూ నలుగురు మనుషులు తయారవుతారు. నీ ఆపదలో వాళ్ళు కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా సేవ అనేది కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి విధంగానే ఉండాలి. నువ్వు ఎవరికైనా సహాయపడితేనే కదా ఎదుటి వ్యక్తి నీకు కూడా సహాయపడేది. అందుకని ఈ సేవాగుణం మనకు ఒక అలవాటుగా కనుక మార్చుకోగలిగితే ఖచ్చితంగా అది నీ జీవితాన్ని మార్పు దిశగా తీసుకెళ్తుంది అనడానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. సో ఇది మనం చేయాలి. మరొకటి, ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోవటం. విపరీతమైనటువంటి ఈ సోషల్ మీడియాలో మన యొక్క సమయాన్ని వెచ్చించడంతో పాటుగా అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి, ఏ సంబంధం లేనటువంటి విషయాల గురించి కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి. దానివల్ల విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నాం. అందుకని సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయటం అది చెప్పినంత సులువేం కాదు. కొంచెం మనం దాని మీద దృష్టి పెట్టి రోజుకి కొద్దిగా దూరంగా ఉండటం. ఈరోజు ఒక అరగంట సేపు అసలు నేను మొబైల్ చూడకుండా ఉండాలి, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్లో నేను లేకుండా ఉండాలి అనే ప్రయత్నం కనుక మొదలు పెడితే క్రమేపీ దాని నుంచి మనం దూరంగా వెళ్తాం. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే అసలు ఈ సోషల్ మీడియా వల్ల ఈరోజు నీకు ఏంటి ఉపయోగం వచ్చింది అని అంటే స్ట్రెస్ తప్పించి మనం ఏమీ అదనంగా పొందినటువంటి ప్రయోజనాలు ఏమీ ఉండవు. మనం ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించుకొని నాలెడ్జ్ని గెయిన్ చేయడం కోసం కొన్ని వాటిని ఉపయోగించుకోవడంలో తప్పేం లేదు. ఇంటర్నెట్ లేకుండా ఈరోజు ఏదైనా అభ్యసించడం అనేది కష్టమైన పనిగానే ఉంది, అది ఉపయోగకరం కూడా. కానీ అనవసరమైనటువంటి సోషల్ మీడియా యాప్స్ వల్ల నీ సమయాన్ని దుర్వినియోగపరచుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని, ప్రధానంగా కంటికి సంబంధించిన సమస్యలు కానీ అలాగే మెదడుకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియా వల్ల. విలువైనటువంటి సమయం కూడా కోల్పోతూ ఉన్నాం. కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం, అలవాటుని మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా నీకు ఉపయోగకరంగా ఉంటుంది, నీ సమయం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనిషి విజయం సాధించలేకపోవటానికి చాలా పనుల్ని మనం రొటీన్గానే చేసేస్తూ ఉంటాం. దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఏ పనైనా సరే నువ్వు ఏది చేస్తున్నా, అది చదువు కానీ, వృత్తి కానీ, వ్యాపారం కానీ, దేన్నైనా సరే మనసు పెట్టి చేయటం అనేది అలవాటు చేసుకో. ఇష్టపడి పని చేయటం అనేది అలవాటు చేసుకో. ఎప్పుడైతే నువ్వు దేన్నైనా ఇష్టంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తేనే అది సత్ఫలితాలను ఇస్తుంది. ఇష్టం లేకుండా నువ్వు ఏ పని చేసినా సరే అది సరైనటువంటి ఫలితాలు ఇవ్వదు. సో మనసు పెట్టి పని చేయటం అనేటువంటి అలవాటుని మనం చేసుకొని ఏదైనా ఒక మాట అంటూ ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉండడం అనేటువంటిది కూడా ఒక అలవాటు అవ్వాలి. అప్పుడు నీ వ్యక్తిత్వం పెరుగుతుంది. వాడు ఏదో చెప్తాడు కానీ ఏది చేయడురా, ఓన్లీ మాటలు మాత్రమే చెప్తాడు, కౌరులు పోగవాడు, దేన్ని నిలబెట్టుకోవడం అనేటువంటి మాట అది నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమయాన్ని పాటించడం, మాటకి కట్టుబడి ఉండటం, చేస్తానన్నటువంటి పనిని, చేస్తున్నటువంటి పనిని మనస్సు పెట్టి చేయటం, ఈ మంచి అలవాట్లు కనుక మన జీవితంలో చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయ పదంలో ముందుకు వెళ్ళడంలో ఏ విధమైన అనుమానం లేదు. కాబట్టి ఈ రెగ్యులర్గా చేసేటటువంటి అలవాట్లని మనం జాగ్రత్తగా కనుక చేయగలిగితే, కొత్తగా కనుక అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. నీలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. ఏ మనిషి అయినా సరే ప్రయత్న లోపం వల్ల మాత్రమే అపజయం చెందుతాడు తప్పించి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి కూడా ఓటమి ఎరగడు. అందులో ఏ విధమైన అనుమానం లేదు. ప్రయత్నం చేయటంలో లోపాల వల్ల మాత్రమే మనం ఓటమి ఎదుర్కొంటాం. ఆ లోపాలను కనుక సరి చేసుకొని ముందడుగేస్తే ఖచ్చితంగా విజయం నీకు వరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అలవాట్లన్నింటినీ ఒక నిత్య విద్యార్థిగా ఉంటూ ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మంచి సేవాగుణాన్ని అలవాటు చేసుకుంటూ నీ ఈ జీవితానికి కారణమైనటువంటి, నీ ఈ ప్రస్తుత పరిస్థితికి కారణమైనటువంటి
వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటూ, నీకు సహాయం పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగా ఉంటూ, చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా మనసు లగ్నం చేసి కనుక పని చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయపదంలో దూసుకెళ్ళిపోతావు. అందులో ఏ విధమైన అనుమానం లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా మీ జీవితంలో అలవాట్లు చేసుకుంటారని, ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తూ, మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.